చంద్రబాబు నాయుడు మాత్రం ఏదైతే గన్నవరంలో ఫ్లైట్ ఎక్కే ముందు మాట్లాడారో మేము ఎన్డీఏతోనే పోటీ చేసాం, మోడీతోనే మేము ఉంటాం, ఆయనే మా ప్రధాన అభ్యర్థి అని చెప్పిన మోడీ ఆయన దాన్ని సీరియస్గా తీసుకోలేదు. వాళ్ళు గన్నవరం ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి ఢిల్లీలో దిగి ఎన్డీఏ పక్ష సమావేశానికి వచ్చే వరకు కూడా వాళ్ళు టెన్షన్ పడతానే చంద్రబాబు నాయుడిని మానిటరింగ్ చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్తారు, ఎటువైపు వెళ్తారా, ఇండియా కూడా మద్దతు ఇస్తారని టెన్షన్ పడిపోయారు వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు. ఎందుకంటే అప్పటికే నితీష్ పొత్తుల్లో ఉన్నానన్న ఆయన గోడ మీద పిల్లివాటం లాగా ఉన్నారు. అటు షిండే వైపు నుంచి ఎంత మద్దతు దక్కుతుందో తెలియని ఒక అర్థం కాని కన్ఫ్యూజన్ ఉండింది ఆ రోజు. అలాంటి సిచ్యువేషన్లో చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది బీజేపీ. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే ముందు చెప్పారో గన్నవరంలో అదే మాట ఎన్డీఏ పక్ష సమావేశంలోకి వెళ్తూ కూడా చెప్పడం జరిగింది నేషనల్ మీడియాతో. లోపలికి వెళ్ళారు, ఎన్డీఏ పక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్తో కలిసి పాల్గొన్నారు, మోడీని ప్రధాన అభ్యర్థిగా ప్రమోట్ చేశారు దగ్గరుండి. మరి అప్పుడు నమ్మకం కుదిరింది చంద్రబాబు నాయుడు మీద, అటు మోడీకి కానీ ఇటు అమిత్ షా కానీ. ఈరోజు చంద్రబాబు నాయుడు 75 ఏళ్లు పూర్తి చేసుకుని తన 76వ ఏటలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే చాలామంది సోషల్ మీడియాలో కానీ అటు మెయిన్ స్ట్రీమ్లో కానీ ఆయన అభిమానులు కానీ చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర మొత్తాన్ని కూడా మన ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన లైఫ్లో జరిగిన ఈవెంట్స్ కానీ, ఎలా రాజకీయాల్లోకి వచ్చారు, ఎలా విద్యార్థి నాయకుడిగా, అక్కడి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, అక్కడి నుంచి ఎన్టీఆర్ అల్లుడుగా, ఆ తర్వాత టీడీపీని టేక్ ఓవర్ చేసిన తర్వాత వచ్చిన క్రైసిస్ని ఎలా తట్టుకొని నిలబడ్డారు, ఈరోజు ఈ వయసులో కూడా ఆయన పలు పెరిగిన శ్రామికుడిగా ఎలా కష్టపడుతున్నారని చాలామంది ప్రమోట్ చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆయన లైఫ్లో తెలియని కోణాలను కూడా ఇంకొంతమంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. అదే సమయంలో మనం కూడా ఒక వీడియో చేసాం. చంద్రబాబు నాయుడులో ఒక బెస్ట్ యూనిక్ క్వాలిటీ ఏంటంటే క్రైసిస్ మేనేజ్మెంట్. ఏదైతే అవకాశాలుగా ఎలా కష్టాలని, సమస్యల్ని, అవరోధాలని ఎలా తమ మెట్లుగా మార్చుకోవాలి, తమ విజయంలో ఎలా వాటిని అందిపుచ్చుకొని కొత్తగా అవకాశాలను ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఆ క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడిని కొట్టేవాళ్ళు లేరు అని చెప్పి మనం కూడా ఒక వీడియో చేసాం. అయితే ఎస్పెషల్ ఇంకా ఒక స్పెషల్ యూనిక్ క్వాలిటీ ఉంది. చంద్రబాబు నాయుడు తనకి ఎంత ప్రత్యర్థులైనా సరే ఒక్క మాటతోనో, తన నడవడికతోనో, తన మాట తీరుతోనో వాళ్ళని కన్విన్స్ చేసుకోగలరు, వాళ్ళని తన వైపు తిప్పుకోగలరు, వాళ్ళని మెస్మరైజ్ చేయగలరు. అలాంటి ఒక స్పెషల్ యూనిక్ క్వాలిటీ ఉంది చంద్రబాబు నాయుడులో. మోడీ విషయంలో పర్ఫెక్ట్గా యాప్ట్ అయింది యూనిక్ క్వాలిటీ. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ రీబాండింగ్ స్టార్ట్ అవడానికి. రీబాండింగ్ అని ఎందుకు అన్నానంటే, నేను చంద్రబాబు నాయుడుకి మోడీకి మధ్య 2015 తర్వాత వచ్చిన అగాధం మనకు తెలుసు. ఎందుకు వచ్చిందో కూడా మనం చెప్పుకుందాం ఇప్పుడు. ఆ గ్యాప్ ఈరోజు లేదు వాళ్ళిద్దరి మధ్య. చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీకి వస్తానంటేనే ఆయనకి రెడ్ కార్పెట్ పడతా ఉంది. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంబంధించి ఏదైనా అడక్క ముందే ఈరోజు ఆ స్థాయిలో మోడీ వైపు నుంచి వరాల జల్లు కురుస్తూ ఉంది. ప్రత్యేక హోదా అనాల్సిన అవసరం లేకుండానే ఈరోజు ఎన్నో రకాలుగా అంతకంటే ఎన్నో పెద్ద ఇన్సెంటివ్స్ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఈరోజు అటు లోకేష్కి కానీ, ఇటు చంద్రబాబు నాయుడుకి కానీ, అటు మోడీ, అమిత్ షా అంతా రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు. అయితే అటు కేంద్రంలో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఉన్న సంబంధంగా మాత్రమే దీన్ని చూడకూడదు. ఒక ముఖ్యమంత్రికి, ఒక ప్రధానమంత్రికి ఉన్న సంబంధంగా మాత్రమే దీన్ని చూడకూడదు. ఈరోజు రాష్ట్రంలో బీజేపీ కూడా కూటమిలో భాగస్వామ్యం అధికారంలో ఉంది కాబట్టి ఆ అంశాన్ని ఈరోజు మనం ఆ బాండింగ్గా చూపించలేం. అయితే వీటన్నిటికంటే ఒక ప్రత్యేకమైన క్వాలిటీ చంద్రబాబు నాయుడిని మోడీకి దగ్గర చేసింది. నాకు తెలిసి జన్మలో వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ అగాధం వస్తాను, మళ్ళీ గ్యాప్ వస్తాను మనం అనుకోం. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన మాటకు నిలబడి రాక్ సాలిడ్గా నిలబడిన తీరు మోడీని ఇంప్రెస్ చేసింది. ఏ విషయంలో ఇంప్రెస్ చేసిందో చెప్పుకునే ముందు గతంలో జరిగిన పరిణామాలు కూడా 1 మినిట్ మనం హైలైట్ చేసుకోవాలి. మనం అక్కడి నుంచి బీజేపీతో సంబంధాల విషయానికి వచ్చినట్టయితే వాజ్పేయి దగ్గర నుంచి అద్వానీ దాకా, ఉమాభారత్ దగ్గర నుంచి అటు ఫెర్నాండెస్ లాంటి వాళ్ళ దాకా ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయనకు. వాజ్పేయి ప్రభుత్వాన్ని ఆ స్థాయిలో భాగస్వామ్యం అయ్యి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రమైన హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టిన ఘనత అంటే చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. అంత క్లోజ్ బాండింగ్ ఉంది బీజేపీ నేతలతోనూ అటు ఆర్ఎస్ఎస్ నేతలతో కూడా చంద్రబాబు నాయుడికి. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఏపీ పాలిటిక్స్ మీద ఫోకస్ పెట్టిన సమయంలో మోడీ గుజరాత్కు ముఖ్యమంత్రి కావడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య అంత క్లోజ్ మానిటరింగ్ లేకపోయినప్పటికీ బట్ సంబంధాలు అయితే సన్నిహితంగానే ఉన్నాయి. అలాంటి మోడీని బీజేపీ 2014 ఎన్నికల సమయంలో పీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేసి గుజరాత్ ముఖ్యమంత్రి స్థానం నుంచి ఆయన ప్రధాన అభ్యర్థిగా ప్రమోట్ చేశారు. అయితే అదే సమయంలో ఎన్డీఏని బలోపేతం చేయాల్సిన బాధ్యత మోడీ మీద ఉండింది. ఆ మోడీ హైదరాబాద్ రావడం, బాలకృష్ణతో భేటీ కావడం, అటు ఎన్డీఏలోకి టీడీపీని తీసుకొచ్చే విధంగా చర్చలు జరగడం, చంద్రబాబు ఇవన్నీ టపటప జరిగిపోయాయి. ఇక ఆ రోజు ఎన్డీఏతో కలిసి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఆ రోజు తెలంగాణ ఇవ్వమంటే ఆంధ్రాన్ని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వివిధ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఆ రోజున పూర్తి స్థాయిలో అప్పులు కుప్పగా మిగిలింది, అనాథలా మిగిలింది. అలాంటి ఏపీ మిగతా రాష్ట్రాలతో పాటు కంపేర్ కావాలి అంటే జాతీయ స్థాయిలో పూర్తి స్థాయిలో కేంద్రంలో అధికారంలో రాబోతున్న ఒక పార్టీతో పొత్తుండాలని చంద్రబాబు నాయుడు భావించారు. అప్పుడు మోడీ మేనియా ఉండింది, బీజేపీ అధికారంలోకి వస్తారని ఒక ప్రచారం ఉండింది, ఎన్డీఏ వస్తుందని. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకున్నారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళంతా అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా ఒక 2 ఏళ్ల పాటు ఆ బాండింగ్ చాలా క్లోజ్గా ఉండింది.
అయితే ఎప్పుడైతే విభజన హామీల వేదికగా టీడీపీని వైసీపీ రెచ్చగొడుతూ వచ్చింది, ఈ క్రమంలోనే నీతి ఆయోగ్ ఏమో గతంలో ఉన్న ప్రణాళికా సంఘం ప్రత్యేక హోదాను రెఫర్ చేస్తే నీతి ఆయోగ్ ప్రణాళికా సంఘం ప్లేస్లో నీతి ఆయోగ్ రావడం జరిగింది. నీతి ఆయోగ్ ఏమో ప్రత్యేక హోదాను రిఫర్ చేసింది. అయితే దానికి చట్టబద్ధత అడిగారు చంద్రబాబు నాయుడు, కానీ దాన్ని డినై చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే మోడీతో డిఫర్ అయ్యారు చంద్రబాబు నాయుడు విభజన హామీల వేదికగా మాత్రమే. అదే సమయంలో వైసీపీ ప్రతిరోజు చంద్రబాబు నాయుడు రెచ్చగొడుతూ ఉంటుండేది. అలా ఆ విభజన రేఖ చాలా దూరం వెళ్ళింది. రాష్ట్ర కేంద్ర మంత్రులను కూడా ఒకరికొకరు రాజీనామాలు చేసుకోవడం, అటు స్వయంగా ఒకరి మీద ఒకరు కారాల మిరియాలు నూరుకోవడం, చంద్రబాబు నాయుడు మోడీని టార్గెట్ చేస్తే మోడీ చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేయడం. అప్పటికి మోడీ చెప్తానే ఉన్నారు వైసీపీ ట్రాప్లో పడ్డారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. ఆ రోజు చంద్రబాబు నాయుడు అందరూ ఈ విషయంలో పొగిడారు, తర్వాత అందరూ తిడతా ఉన్నారు. సరే, కారణాలు ఏవైనా సరే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమంటూ ధర్మ పోరాటాల దీక్షల పేరుతో ఆయన బీజేపీ మీద నిరసనకి దిగారు. సో బీజేపీకి చంద్రబాబు నాయుడికి మధ్య, మోడీకి చంద్రబాబు నాయుడికి మధ్య ఆ స్థాయిలో గ్యాప్ పెరగడం, ఆ గ్యాప్లోకి వైఎస్ఆర్సీపీ రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ రోజు 151 సీట్లతోని జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంలో మోడీ పాత్ర ఎంత ఉందో కేసీఆర్ సహాయం కూడా అంతే ఉంది. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. 23 సీట్లకి టీడీపీ పరిమితమైన తర్వాత ఎక్కడా చంద్రబాబు నాయుడు మోడీని ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమంటూ కూడా ఆయన జగన్నే టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇదే సమయంలో మనం చూస్తే చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడికి బీజేపీ ఆ గౌరవం ఇస్తానే వచ్చింది. ఏ సందర్భం, అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణకు టీడీపీని ఆహ్వానించడం దగ్గర నుంచి G8 సన్నాహక సమావేశానికి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించి ఆయన సలహాలు తీసుకునేదాకా మోడీ చాలా కీలకంగా చంద్రబాబు నాయుడు విషయంలో వ్యవహరిస్తూ వచ్చారు. సో ఇదే క్రమంలో మళ్ళా చంద్రబాబు నాయుడు కూడా అటు బీజేపీకి దగ్గరవడానికి అదొక లైనప్ అనుకోవాలి ఆ రోజు జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ రోజు టీడీపీకి మద్దతు ఇవ్వడం, పూర్తి స్థాయిలో మైత్రి కుదుర్చుకోవడం, ఇవన్నీ కూడా బీజేపీకి ఆప్షనల్గా కనిపించాయి. ఎందుకంటే ఆ రోజు వాళ్ళిద్దరూ కలిస్తే అధికారంలో రావడం తథ్యమైన ఇంటెలిజెన్స్ సర్వేలతో బీజేపీ కూడా అలర్ట్ అయింది. స్వయంగా లోకేష్ని పిలిపించుకొని చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో తమ పేరు రావడాన్ని ఖండించారు ఆ రోజు అమిత్ షా. సో ఇదే ఆ పొత్తులకు పునాది అనుకోవాలి. తర్వాత అటు పురంధేశ్వరి, ఇటు పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ తీసుకోవడం, చంద్రబాబు నాయుడు కూడా ఆ పొత్తులకు ఒప్పుకోవడం టకటకా జరిగిపోయాయి. సో ఇది జరిగిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక సంఘటన జరిగింది ఆ రోజు. కూటమి 3 పార్టీలకి ఈక్వల్గా షేరింగ్, సీట్ల పంపకాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా జరిగాయి. ఎక్కడ చిన్న పొరపొచ్చాలు లేకుండా జరిగాయి. వాళ్ళు ఎన్నికలకు వెళ్ళి గెలిచారు. ఆల్రెడీ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. అప్పటికి చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అయితే కేంద్రంలో ఈరోజు మోడీకి చంద్రబాబు నాయుడికి మధ్య ఉన్న బాండింగ్ని మార్చిన సంఘటన ఇదే. ఆ రోజు మోడీ 400 సీట్స్ టార్గెట్ పెట్టుకున్నారు ఎన్డీఏకి, కానీ అది రీచ్ కాలేకపోయినారు. ఇదే సమయంలో ఇండియా కూటమి చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ పెట్టింది. అటు ఖర్గే దగ్గర నుంచి ఇటు రాహుల్ గాంధీ దాకా మేము చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వచ్చామని చెప్పి ఆ రోజు ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు అటో ఇటో వెళ్ళినట్లయితే, ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకున్నట్లయితే ఈ రోజు ఎన్డీఏ అధికారంలో ఉండేది కాదు, మోడీ ప్రధానిగా ఉండేవాళ్ళు కాదు. ఆ స్థాయిలో ఇండియా కూటమి సీరియస్గా చంద్రబాబు నాయుడుతో టచ్లోకి రావాలని ప్రయత్నించింది. చంద్రబాబు నాయుడు ఎందుకు వాజ్పేయి దగ్గర నుంచి అద్వానీ దాకా చంద్రబాబు నాయుడు అంటే కలవరిస్తారు, చంద్రబాబు నాయుడు పేరు అంటేనే వాళ్ళు ఎందుకు కలవరిస్తూ ఉంటారు, అంత అభిమానం చూపిస్తారనేది వాళ్ళకి అప్పుడు అర్థమైంది. శివసేన లాంటి పార్టీలు ఉన్నప్పటికీ టీడీపీ మనకు ఒక సాలిడ్ మిత్రపక్షం అని ఎందుకు ఈ రోజుకి ఆర్ఎస్ఎస్ పెద్దలు చెప్తా ఉంటారు అనేది చంద్రబాబు నాయుడు పట్టుదల చూసిన తర్వాత, ఆయన తీరు చూసిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాల. చంద్రబాబు నాయుడికి ఆ రోజు ఆప్షన్ ఉండింది. గతంలో మోడీ అమిత్ షా తనను ఇబ్బంది పెట్టారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అప్పుడు ఆయన తీర్చుకోవచ్చు కావాలనుకుంటే. నితీష్ తరహాలో వ్యవహరించవచ్చు, మమతా తరహాలో వ్యవహరించవచ్చు, కేసీఆర్ తరహాలో డ్రామా ప్లే చేయొచ్చు, కానీ ఎప్పుడు చేయలేదు ఆయన. సో ఆ అవకాశాన్ని కూడా తనకు పూర్తి స్థాయిలో తను ఇచ్చిన మాటకి తను కట్టుబడి ఉంటాం. అది చంద్రబాబు నాయుడు మీద వాళ్ళకి ఆ కన్సర్న్ పెరిగింది. అందుకే చంద్రబాబు నాయుడు అంత సాలిడ్ మిత్రపక్షం అయ్యారు ఈ రోజున. అందుకే చంద్రబాబు నాయుడిని ఈరోజు మోడీ కానీ అమిత్ షా కానీ గౌరవించడమే కాదు, రాష్ట్ర ప్రయోజనాల్లో వాళ్ళు భాగస్వామ్యం కావడమే కాదు, తిరిగి ఏపీ పునర్నిర్మాణంలో కూడా వాళ్ళు భాగస్వాములు అయ్యారు. ఈరోజు చంద్రబాబు నాయుడికి ఆ స్థాయిలో రెడ్ కార్పెట్ పరుస్తూ ఉంది. ఒక్కసారి తను నమ్మితే చంద్రబాబు నాయుడు ఎంత రాక్ సాలిడ్గా నిలబడతారు వాళ్ళ కోసం అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.